హలో అందరికీ. మా చిన్న బాబు చికెన్ పకోడీ కావాలన్నాడండి. ఇంకా బయట తినడం ఎందుకు, అంత హెల్దీ కాదనేసి ఇంకా మా వారిని చికెన్ తెమ్మంటే 1 కేజీ వరకు చికెన్ తెచ్చాడండి. అందరం మెత్త ముక్కలు తీసేసి 3/4 కేజీ వరకు చికెన్ పకోడీ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా చికెన్ని మెత్తటి ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తగినంత పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కొంచెం పెప్పరు, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అండి. మీరు శనగపిండి బదులు మైదా అయినా వాడుకోవచ్చు. ఇందులో ఇంకొంచెం మంచిగా క్రిస్పీగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరి ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ముక్క అనేది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తుంది. ఒక 2 గంటల తర్వాత తీసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా ఒకదానిపైన ఒకటి లేకుండా విడివిడిగా వచ్చేలాగా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. దించే ఒక 5 నిమిషాల ముందు ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మనకు చికెన్ పకోడీ రెడీ అయిపోద్దండి. మనం బయట తినే కంటే ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకొని తింటే ఇంటిళ్ళ పాది ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. బయట ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.